వర్షాల వలన లోతట్టు ప్రాంతాలలో వరదలలో చిక్కుకున్న ప్రజలను రక్షించడం కొరకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఫ్లడ్ రెస్క్యూ టీంతో ముందస్తు అప్రమత్తతలో భాగంగా ఒక డెమో ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, మంచిర్యాల కలెక్టర్ బి. సంతోష్, మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్లు హాజరై ఫ్లడ్ రెస్క్యూ టీం సభ్యుల ప్రదర్శనని వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం సిపి, మంచిర్యాల కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభం కాబోతున్న సందర్భంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల జోన్లోని కొన్ని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు ఆస్తి నష్టంతో పాటు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని, వరదలలో చిక్కుకున్న మనుషులకు, పశువులకు ప్రాణ నష్టం జరుగుచున్నదని, గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి ఇబ్బందులనైనా అధిగమించుటకుగాను మంచిర్యాల డీసీపీతో కలిసి తమ ఆధ్వర్యంలో సుశిక్షితులైన 44 మంది సభ్యులతో ఫ్లడ్ రెస్క్యూ టీంని తయారు చేయడం జరిగిందని, ఆ టీంకు కావలసిన అన్ని వస్తువులు, పరికరాలు కొనుగోలు చేసి అందించడం జరిగిందన్నారు. ప్రజల ధన ప్రాణరక్షణ తమ ధ్యేయమని, మంచిర్యాల జిల్లా పరిధిలో ఎప్పుడు ఎక్కడ వరద సమస్యలు వచ్చినా, ఎవరైనా వరదలో చిక్కుకున్నా, ఎలాంటి ప్రమాదం వాటిల్లినా శిక్షణ పొందిన టీం సభ్యులు వెంటనే అప్రమత్తమై ఏ విధమైన ప్రాణనష్టం, ఆస్తి నష్టం, ఆపద కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారన్నారు. ముంపు గ్రామాల్లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే ఎలా మనం రెస్క్యూ చేయాలి, పీపుల్ని, ప్రజల్ని ఎలా రెస్క్యూ చేయాలి, ఎలా మనం కాపాడాలి అనేది ఒక డెమోస్ ముందుగానే ఒక అప్రమత్తతతో మనం అన్ని ఈరోజు కార్యక్రమాలు పెట్టుకున్నాము. దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ నుంచి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకు ఈ ఎక్విప్మెంట్ వచ్చింది, ఒక బోట్ వచ్చింది, దాని తర్వాత లైఫ్ జాకెట్స్ వచ్చినాయి, దాని తర్వాత ఇవి రెస్క్యూ స్ట్రెచర్స్ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నిటినీ మనం ఎట్లా ఉపయోగించుకోవాలా, ఎవరైనా ఐలాండ్లో మధ్యలో ఉండిపోతే వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి, రెస్క్యూ చేయడానికి ఎంతమంది ఏ విధంగా చేయాలి అనేది డెమోస్ ఏర్పాటు చేశారు. ఆ డెమోస్ మీరు ఇందాక చూశారు. ఎవరైనా బయట అక్కడ ఒక సింగిల్ పర్సన్ కానీ అక్కడ మునిగిపోతూ ఉంటే మన రెస్క్యూ టీం ఎలా ఫస్ట్ పెడలింగ్ చేసుకుంటే దగ్గరలో పెడలింగ్ చేసుకుంటూ వెళ్తుంది, దూరంగా అయితే మోటార్ బోట్తో వెళ్ళేసి ఇమీడియట్గా వాళ్ళని కాపాడి దాంట్లోనే సిపిఆర్ చేస్తారు. సిపిఆర్ చేసి మళ్ళీ ఇక్కడ ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ వాళ్ళ మెడికల్ స్ట్రెచర్లో తీసుకొని ఇక్కడ నుంచి అంబులెన్స్ దాని నుంచి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తారు. దాంట్లో భాగంగా ఈరోజు ఒక టీంలో భాగంగా డెమోస్ ఏర్పాటు చేసి మనము ఇమ్మీడియట్గా క్విక్ రెస్పాన్స్ ఎలా ఉండాలనే దానికి మనం ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఉన్నాము. దాంట్లోనే భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం స్టార్ట్ అవుతుంది. మాన్సూన్ స్టార్ట్ అయితే మనకి ఇంతకుముందు ఉన్న అనుభవం ప్రకారం 2022 కానీ 23 కానీ ఆ అనుభవం ప్రకారం ఎక్కడైనా ఫ్లడ్ సిచ్యువేషన్ వచ్చినా అది ఇక్కడ నుంచి మనకి మంచిర్యాలలో ఎన్టీఆర్ నగర్ కావచ్చు, రామ్నగర్ కావచ్చు, అటు సోమన్పల్లి కావచ్చు, వేలాల కావచ్చు, ఇంకా వేరే వేరే దగ్గర ఇంతకుముందు మనకు 2022-23లో సిచ్యువేషన్ ప్రకారం ఎటువంటి ఫ్లడ్ సిచ్యువేషన్ వచ్చినా ఎవరికి ఎటువంటి ఆపద జరగకూడదు, వాళ్ళని మనం ఇమీడియట్గా కాపాడుకోవాలని సిపి గారు అట్లనే డీసీపీ గారు అన్ని రకాలుగా కలెక్టర్ మేము అందరం కలిసేసి ఒక టీమ్గా ఈ ఫ్లడ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. డీసీపీ గారు, సిపి గారు ఆధ్వర్యంలో అక్కడ టీంకి అందరికీ కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి రేపు ఒకవేళ మనకు ఎక్కడైనా ఎవరైనా సరే ఒక ఐలాండ్లో తప్పిపోయినా, లేకపోతే ఏదైనా వాటర్ ఉన్న దగ్గర నుంచి బయటికి రాకపోయినా, లేకపోతే ఎక్కడైనా చెట్లు పడిపోయి అది మనకి రాకపోవడానికి ఏమైనా ఇబ్బంది కలిగినా కూడా వాటిని అన్నిటిని ఇమీడియట్గా క్లియర్ చేయడానికి ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ మనం ఒక డెమో లాగా, అంటే రేపు ఇటువంటి సిచ్యువేషనే మనకు వస్తే ఇక్కడ మీరు చూసిన కరెంట్స్ కూడా ఆపోజిట్ కరెంట్స్కి ఇక్కడ కానీ లేకపోతే రాళ్ళవాగ్ కానీ ఎక్కడ కానీ ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆ టీము ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడు మీరు చూసి ఉన్నారు. అక్కడ 2-3 కాపాడండి అడిగితే వీళ్ళు వెళ్ళి అక్కడ కాపాడడం జరిగింది. ఆ ప్రకారంగా రేపు ఇటువంటి సిచ్యువేషన్ ఏమొచ్చినా కూడా అన్ని రకాలుగా ఎటువంటి ప్రాణహాని జరగకుండా, ఎటువంటి ఆపద ఎవరికి జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటాను. ఈరోజు డెమో కూడా చేయడం జరిగింది. పోలీస్ టీమ్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా కూడా ఈసారి అటువంటి సిచ్యువేషన్ వస్తే కూడా అన్ని రకాలుగా మనం పకడ్బందీగా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.